అందరికీ నమస్కారం. నా పేరు ఏ దామోదర్, జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిషరీస్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాల్కొండ. ఫిషరీస్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పేపర్ 1 ఫిష్ ఫార్మ్ అండ్ పాండ్ మేనేజ్మెంట్ లోని యూనిట్ 2 లేఅవుట్ డిజైన్ ఆఫ్ ఫిష్ ఫార్మ్ మొదటి భాగం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇంట్రడక్షన్ పరిచయము. డిఫైన్ ఆఫ్ ఫిష్ ఫార్మ్. ఫిష్ ఫార్మ్ ఈజ్ ద site where different types of ponds are connected for rearing various stages of selected species on scientific lines is called fish farm. చేపల పెంపక క్షేత్రం అనగా శాస్త్రీయ పద్ధతిలో మేలైన యాజమాన్య పర్యవేక్షణలో చేపల పెంపకానికి సంబంధించిన వివిధ దశల చేపలను పెంపకానికి అనువైన వివిధ రకాల చెరువుల సమూహమును చేపల పెంపక క్షేత్రం అంటారు. డిఫైన్ పాండ్. పాండ్ ఈజ్ వెరీ షాలో స్మాల్ బాడీ ఆఫ్ క్వైట్ స్టాండింగ్ వాటర్ విత్ స్లైట్ వేవ్ యాక్షన్ and may be naturally created or man-made is called pond. A depth of about 2 meters is considered congenial form, biological productivity, point of wave. కుంటలు అనగా సహజ సిద్ధమైన మానవ నిర్మితమైన చిన్నవిగా ఏటవాలు తలం కలిగి ఉండి నీటిని నిల్వ ఉంచుకునే నీటి చెరువులను కుంటలంటారు. ఈ కుంట యొక్క లోతు 2 మీటర్ల వరకు ఉంటుంది. వీటిని జీవ సంబంధిత ఉత్పత్తి కొరకు వీటిని ఉపయోగిస్తారు. అక్వాకల్చర్ యాక్టివిటీస్ స్టార్ట్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పాండ్స్ టిల్ ద హార్వెస్ట్ ఆఫ్ టేబుల్ సైజ్ ఫిష్. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ఫిష్ ఫార్మ్ ఈజ్ ద సెలెక్షన్ ఆఫ్ ద సైట్ ఫర్ ద ఫిష్ పాండ్స్. Site should be selected taking into the consideration the agroclimatic conditions, access to the markets, suitable communication of skilled, unskilled labor, public utility, security, etc. జీవ సంబంధమైన జలజీవ సంవర్ధనం యొక్క కార్యకలాపాలు మొదటగా వివిధ రకాలైనటువంటి కుంటలు, నర్సరీ కుంటలు, పోషణ కుంటలు, నిల్వ కుంటలు మొదలగునవి ముఖ్యమైన అంశాలను ప్రణాళిక రూపంలో చేపల పెంపకం కేంద్రం లోపల ఏర్పరచబడి ఉంటాయి. స్థలమును ఎన్నిక చేయడంలో కుంటల నిర్మాణం చేస్తారు. వ్యవసాయ సంబంధితమైన వాతావరణంలో స్థలం ఎన్నిక చేసి ఆ స్థలంలో మార్కెట్ సౌకర్యం, సమాచార వ్యవస్థ మరియు నైపుణ్యత కలిగిన లేదా నైపుణ్యత లేనటువంటి కూలీలను, రక్షణతో కూడి ఉన్న అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్, కాంపోనెంట్ ఆఫ్ ఫిష్ ఫార్మ్. చేపల పెంపక క్షేత్రంలోని వివిధ రకాల కుంటలు. సెకండ్ వన్, సైట్ సెలెక్షన్ క్రైటీరియా ఆఫ్ ఫిష్ ఫార్మ్. చేపల పెంపక క్షేత్రం కొరకు స్థలం ఎంపికలో పరిశీలించవలసిన ముఖ్యమైన అంశాలు. థర్డ్ వన్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిష్ ఫార్మ్. చేపల పెంపక క్షేత్రం రూపకల్పన మరియు వాటి నిర్మాణం. ఈ 3 అంశాలను వరుస క్రమంలో ఈ క్రింది విధంగా వివరించడం జరుగుతుంది. ద ఐడియల్ ఫిష్ ఫార్మ్. ఆదర్శ చేపల పెంపక క్షేత్రం లోపల వివిధ రకాల కుంటలను ఏర్పాటు చేసి దశల వారీగా చేపల పెంపకాన్ని కొనసాగిస్తారు. కాంపోనెంట్ ఆఫ్ పాండ్స్ ఏ ఫిష్ ఫార్మ్. చేపల పెంపక క్షేత్రంలోని వివిధ రకాల కుంటలు. ఎన్ ఐడియల్ fish farm should contain at least 4 different types of ponds
each for specific purpose. Sometimes the number of ponds may be increased to 6. ఆదర్శ చేపల పెంపకంలో 4 రకాల కుంటలుంటాయి. కొన్ని సమయంలో కుంటల సంఖ్య 6 వరకు పెంచబడుతుంది. ఫస్ట్ వన్, బ్రీడింగ్ స్పాన్ పాండ్ ఫర్ బ్రీడింగ్ ఆఫ్ కల్చరబుల్ ఫిషెస్. ప్రజనన కుంటల్లో పెంపకం చేయబడే చేపలను ప్రజననం చేస్తారు. హ్యాచింగ్ పాండ్స్, పుట్టింగ్ ద స్పాన్ ఫర్ హ్యాచింగ్ ఇంటూ ఫ్రై. హ్యాచింగ్ కుంటలలో స్పాన్ను హ్యాచ్లింగ్ చేసి ఫ్రై దశను ఉత్పత్తి చేస్తారు. నర్సరీ పాండ్ ఫర్ కీపింగ్ ఫ్రై టు డెవలప్ ఫింగర్లింగ్ స్టేజెస్. నర్సరీ కుంటల్లో ఫ్రై దశ చేపలను ఫింగర్లింగ్ దశ వరకు అభివృద్ధి చెందిస్తారు. రీరింగ్ పాండ్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఫింగర్లింగ్స్ టు డెవలప్ అడల్ట్హుడ్. పోషణ కుంటల్లో ఫింగర్లింగ్ దశ చేపలను ప్రౌఢదశ చేపలుగా అభివృద్ధి చెందిస్తారు. స్టాకింగ్ పాండ్స్ ఫర్ కీపింగ్ అడల్ట్ సైజ్ టేబుల్ సైజ్ ఫిషెస్. నిల్వ కుంటల్లో ప్రౌఢదశ చేపలను టేబుల్ సైజ్ దశ చేపల వరకు పెంపకం చేస్తారు. మార్కెటింగ్ పాండ్స్ ఫర్ కీపింగ్ మార్కెటేబుల్ సైజ్ ఫిషెస్ టు బి మార్కెటెడ్. మార్కెటింగ్ కుంటలలో మార్కెటింగ్ సైజ్ వరకు చేపలను పెంచి నిల్వ చేసి మార్కెట్కు పంపిస్తారు. ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఎట్ ఫిష్ ఫార్మ్. చేపల పెంపక క్షేత్రం లోపల ముఖ్యమైన కార్యకలాపాలు. రైట్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఎట్ ఏ ఫిష్ ఫార్మ్ మే బి సమ్మరైజ్డ్ యాజ్ అండర్. చేపల పెంపక క్షేత్రంలో మొదటగా విస్తరింపజేయడం, ఆ తర్వాత ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహించడం. చాయిస్ ఆఫ్ సైట్, సాయిల్ క్యారెక్టరిస్టిక్స్, వాటర్ రిసోర్సెస్. స్థల నమూనా, స్థలం ఎంపిక, నేల యొక్క లక్షణాలు, నీటి వనరులు. లేఅవుట్ ఆఫ్ ప్లాన్, డిజైన్ ఆఫ్ పాండ్స్, డ్రైన్స్. స్థల నమూనా, కుంటల యొక్క రూపకల్పన, డ్రైనేజ్ వ్యవస్థ. ల్యాబొరేటరీ, స్టోర్ హౌజెస్, వాచ్మెన్ హట్స్. ప్రయోగశాలలు, వస్తువులను నిల్వ చేసే భవనాలు, వాచ్మెన్ ఉండడానికి నివాస గృహము. రెసిడెన్షియల్ క్వార్టర్స్, వసతి గృహాలు. నెసెసరీ ఇంప్లిమెంట్స్, పనిచేసే వాళ్ళు ఉన్నట్లయితే అత్యవసర సమయంలో ఏర్పాటు చేయడం. కెమికల్స్, ఫర్టిలైజర్స్, ఫీడ్స్ ఎక్సెట్రా. రసాయనాలు, భౌతిక ఎరువులు, రసాయనిక ఎరువులు, సహజ ఆహారం, కృత్రిమైన ఆహారం మొదలగునవి. ఏ ఫిష్ ఫార్మ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టివిటీస్. చేపల పెంపక క్షేత్రంలో విస్తరణ కార్యకలాపాలు. ప్రొక్యూరింగ్ ఆఫ్ స్టాకింగ్ మెటీరియల్స్ ఫ్రమ్ సీడ్, ఎగ్, స్పాన్, ఫ్రై ఆర్ ఫింగర్లింగ్స్. నిల్వ చేసే పదార్థాలు, వాటి సేకరణ. విత్తనము, గ్రుడ్డు, స్పాన్, ఫ్రై ఆర్ ఫింగర్లింగ్ దశలను నిల్వ చేయడం. నేచురల్ రిసోర్సెస్ లైక్ రివర్స్, లేక్స్ ఎక్సెట్రా. సహజ నీటి వనరులు, సరస్సులు, చెరువులు మొదలగునవి. ఇండ్యూస్ బ్రీడింగ్ బై హైపోఫైజేషన్. ప్రేరేపిత ప్రజననం హైపోఫైజేషన్ ద్వారా, లేదా ఫ్రమ్ ఫిష్ సీడ్ ట్రేడర్స్, హ్యాచరీస్. హ్యాచరీల ద్వారా చేప విత్తన ఉత్పత్తి ఏజెన్సీలు. నర్సరీ పాండ్
రీరింగ్ పాండ్, స్టాకింగ్ పాండ్. నర్సరీ కుంటలు, పోషణ కుంటలు, నిల్వ కుంటల ద్వారా చేపల పెంపకం చేయడం. ఇంట్రడక్షన్, పరిచయము. Define of fish farm. Fish farm is the site where different types of ponds are connected for rearing various stages of selected species on scientific lines is called fish farm. చేపల పెంపక క్షేత్రం అనగా శాస్త్రీయ పద్ధతిలో మేలైన యాజమాన్య పర్యవేక్షణలో చేపల పెంపకానికి సంబంధించిన వివిధ దశల చేపలను పెంపకానికి అనువైన వివిధ రకాల చెరువుల సమూహమును చేపల పెంపక క్షేత్రం అంటారు. డిఫైన్ పాండ్. పాండ్ ఈజ్ వెరీ షాలో స్మాల్ బాడీ ఆఫ్ క్వైట్ స్టాండింగ్ వాటర్ విత్ స్లైట్ వేవ్ యాక్షన్ అండ్ మే బి న్యాచురల్లీ created or man-made is called pond. A depth of about 2 meters is considered congenial form, biological productivity, point of wave. కుంటలు అనగా సహజ సిద్ధమైన మానవ నిర్మితమైన చిన్నవిగా ఏటవాలు తలం కలిగి ఉండి నీటిని నిల్వ ఉంచుకునే నీటి చెరువులను కుంటలంటారు. ఈ కుంట యొక్క లోతు 2 మీటర్ల వరకు ఉంటుంది. వీటిని జీవ సంబంధిత ఉత్పత్తి కొరకు వీటిని ఉపయోగిస్తారు. అక్వాకల్చర్ యాక్టివిటీస్ స్టార్ట్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పాండ్స్ టిల్ ద హార్వెస్ట్ ఆఫ్ టేబుల్ సైజ్ ఫిష్. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ఫిష్ ఫార్మ్ ఈజ్ ద సెలెక్షన్ ఆఫ్ ద సైట్ ఫర్ ద ఫిష్ పాండ్స్. Site should be selected taking into the consideration the agroclimatic conditions, access to the markets, suitable communication of skilled, unskilled labor, public utility, security, etc. జీవ సంబంధమైన జలజీవ సంవర్ధనం యొక్క కార్యకలాపాలు మొదటగా వివిధ రకాలైనటువంటి కుంటలు, నర్సరీ కుంటలు, పోషణ కుంటలు, నిల్వ కుంటలు మొదలగునవి ముఖ్యమైన అంశాలను ప్రణాళిక రూపంలో చేపల పెంపకం కేంద్రం లోపల ఏర్పరచబడి ఉంటాయి. స్థలమును ఎన్నిక చేయడంలో కుంటల నిర్మాణం చేస్తారు. వ్యవసాయ సంబంధితమైన వాతావరణంలో స్థలం ఎన్నిక చేసి ఆ స్థలంలో మార్కెట్ సౌకర్యం, సమాచార వ్యవస్థ మరియు నైపుణ్యత కలిగిన లేదా నైపుణ్యత లేనటువంటి కూలీలను, రక్షణతో కూడి ఉన్న అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్, కాంపోనెంట్ ఆఫ్ ఫిష్ ఫార్మ్. చేపల పెంపక క్షేత్రంలోని వివిధ రకాల కుంటలు. Seventh one, the fish seed should be available easily and plenty in that area. ఎంపిక చేయబడిన స్థలానికి దగ్గరలో చేప పిల్లల లభ్యత అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. Eighth one, the site should be away from populated area. ఎంపిక చేయబడిన స్థలం నగరాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండాలి. Ninth one, the site should be connected to drainage system. ఎంపిక చేయబడిన స్థలంలో మురుగునీటి వ్యవస్థలకు దూరంగా ఉండాలి. 10th one, the site should be away from polluted area. ఎంపిక చేయబడిన స్థలం కాలుష్య రహిత ప్రాంతంగా కలిగి ఉండాలి. 11th one, the fishermen or labor should be available near the site. మత్స్యకారులు లేదా కూలీలు సమీప ప్రాంతంలో అందుబాటులో ఉండే విధంగా చూడాలి. The following are the major the work together to make a good site for fish farm. వివరించినటువంటి
అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని చేపల పెంపక క్షేత్రం లోపల చేపల చెరువులను నిర్మించినట్లయితే అధిక ఉత్పత్తి లాభాలను పొందడానికి వీలుంటుంది. టోపోగ్రఫీ. The ideal topography of fish farm site gently sloping terrain of wide valley or bowl-shaped area with high lands on the three sides and a narrow outlet with fourth such place can be chosen for constructing the farm provided the desirable types of soil and suitable for supply is available. చేపల చెరువు నిర్మాణానికి సమతలంగా లేదా బయటి ద్వారం వైపు స్వల్పంగా ఏటవాలు తలాన్ని కలిగి ఉండి ఉన్నటువంటి స్థలాన్ని ఎన్నిక చేసుకోవాలి. స్వల్పంగా ఏటవాలుగా ఉండేటువంటి స్థలం లోపల జల ఆగమ నిర్గమ మార్గాలను నిర్మించడం వలన నిర్వహణ ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. నీటిని నింపడం కానీ నీటిని తొలగించడం కానీ చాలా సులభతరంగా ఉంటుంది. సాయిల్ టైప్స్. ద heavy clay and silt clay are suitable and fish ponds constructed in such as area store water for long period as a loss of water in only evaporation and porous soils is considered unsuitable for constructing ponds. A correct identify of soils can be done by soil analysis and good soil would result in fertile pond. చేపల చెరువుల నిర్మాణానికి ఎన్నుకునేటువంటి స్థలం నేలలో నీటిని నిల్వ చేసుకునేటువంటి గుణం కలిగి ఉన్నటువంటి నేలను ఎన్నిక చేసుకోవాలి. నల్లరేగడి నేలలు, బంకమట్టి నేలలు, ఒండ్రుమట్టి నేలలుని ఎన్నిక చేసుకోవాలి. ఇటువంటి నేలలను చేపల పెంపకానికి ఉపయోగపడేటువంటి కుంటల నిర్మాణానికి ఉపయోగపడతాయి. ఈ నేలల్లో నీటి నిల్వ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాకుండా పోషక విలువల స్థాయి అధికంగా ఉంటుంది. ఇసుక నేలలు అనేటువంటివి చేపల చెరువు నిర్మాణానికి అనుకూలంగా ఉండవు. ఈ విధంగా నేలల యొక్క రకాలను ఆ విధంగా ఎన్నిక చేసుకోవాలి. నెక్స్ట్ వన్, వాటర్ సప్లై, నీటి లభ్యత. ద అవైలబిలిటీ ఆఫ్ అడెక్వేట్ సప్లై of water is important requisite for site selection. The dependable sources of water supply are a lake or reservoirs, springs, rivers, streams, canals, surface runoff wells, tube wells. చేపల పెంపక స్థలం ఎంపికలో నీటి లభ్యత అనేది ప్రధానమైనటువంటి అంశం. చెరువుల నిర్వహణకు సరిపడినంత నీరు సంవత్సరం పొడవునా లభించే నీటి వనరులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. నీటి లభ్యత కొరకు ఆధారపడేటువంటి నీటి వనరులు సరస్సులు, జలాశయాలు, గుట్టబావులు, నదులు, కాలువలు మొదలగునవి. వీటి ద్వారా నీటిని సేకరించుకొని కుంటలో ఏర్పాటు చేసుకొని పెంపకాన్ని కొనసాగిస్తారు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి వీలుంటుంది. నీటి సౌకర్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. చేపల పెంపకానికి మొట్టమొదటి వనరుగా నీటి వనరులు అనేటివి చాలా అత్యవసరమైనటువంటివి. Big tanks, reservoirs and lakes are perhaps the best sources of water. Dams provide the cheapest and canals are also satisfactory
sources of water provides the flow of is enough to fill the ponds. The sources should be free from all pollutions. నీటి వనరులు సహజ నీటి వనరులైన జలాశయాలు, సరస్సులు, నదులు ఇవి మంచినీటి వనరులుగా చెప్పుకోవచ్చు. ఈ నీటి వనరులను చేపల పెంపకానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. డ్యాములు మరియు నీటి కాలువలు కూడా తక్కువ ఖర్చుతో మంచినీటి వనరులను చేపల పెంపకానికి కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. వీటి ద్వారా నీటి కొలనులలో, కుంటలలో నింపడం జరుగుతుంది. చేపల పెంపక క్షేత్రంలో కుంటలలో నీటి సౌకర్యం కొరకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. తప్పని పరిస్థితులలో బోరు బావులు, గుట్ట బావులపైన ఆధారపడి వాటిని నీటి సౌకర్యం కొరకు ఉపయోగిస్తారు. ఈ విధంగా నీటి సౌకర్యం అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం. చేపల పెంపకానికి ముఖ్యమైన కారకంగా నీటి సౌకర్యం, నీటి లభ్యత అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. రిజర్వాయర్లు, సరస్సులు, అంతేకాకుండా కెనాల్స్, నీటి కాలువలు ఇవి చేపల పెంపకానికి తక్కువ ఖర్చుతో ఈ జనవనరులను ఉపయోగించుకొని చేపల పెంపకాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చేపల పెంపకంలో నిర్వహణ, యాజమాన్యం లోపల ఇవన్నీ కూడా అంశాలు పాటించవలసిన అవసరం ఉంటుంది. సాయిల్ టైప్స్, నేల యొక్క రకాలనేటువంటివి చాలా అతి ముఖ్యమైనటువంటివి. బంకమట్టి నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు అనేటువంటివి వీటిని అధికంగా ఉపయోగించుకుంటాం. ఇటువంటి నేలలో కలిగినటువంటి ప్రాంతాలనే ఎంపిక చేసుకొని చేపల పెంపకానికి అనువైన స్థలాలుగా చేసుకొని ఆ ప్రాంతం లోపల చేపల పెంపక క్షేత్రాన్ని నిర్మాణం చేసుకుంటాం. వ్యవసాయ సంబంధమైనటువంటి నేలలు కూడా మంచి పోషక విలువల స్థాయితో కూడుకున్నటువంటి నేలలుగా పరిగణిస్తాం. ఈ విధంగా సహజ సిద్ధమైనటువంటి రివర్స్, కెనాల్స్, లేక్స్, సరస్సులు, నీటి కాలువలు, తర్వాత చెరువులు, రిజర్వాయర్లు, వీటిలో కూడా చేపల పెంపకాన్ని సహజ సిద్ధంగా పెంచడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ జలవనరులు, రిజర్వాయర్ లోపల, చెరువుల లోపల, కుంటల లోపల చేప విత్తనం వేసి సహజ పద్ధతిలో చేపల పెంపకాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇందులో పెరిగేటువంటి చేపలు సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించుకొని చేపలు అనేటివి పెరుగుదలను కొనసాగిస్తాయి. శాస్త్రీయ పద్ధతిలో, అధునాతన పద్ధతిలో 3 రకాల కుంటలను ఏర్పాటు చేసి చేపల పెంపక క్షేత్రాన్ని నిర్మాణం చేస్తున్నారు. అందులో 3 రకాల కుంటలు ఉంటాయి. నర్సరీ కుంటలు, పోషణ కుంటలు, నిల్వ కుంటలు. నర్సరీ కుంటలులో నర్సరీ చేపలను ఫ్రై దశలో ఉన్నటువంటి చేపలను పెంచడం, పోషణ కుంటల్లో ఫింగర్లింగ్ దశలో కలిగిన చేపలను పెంచడం, తర్వాత నిల్వ కుంటల్లో మార్కెటింగ్ సైజు వరకు అంటే ప్రౌఢ దశ వరకు పెంపకం చేసేటువంటి కుంటలు. ఈ 3 రకాల కుంటలు ప్రతి చేపల పెంపక క్షేత్రంలో ఏర్పరచబడి ఉంటాయి. వీటి ద్వారానే అధునాతన పద్ధతి ద్వారా పెంపకాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు చెప్పినటువంటి మొదటి భాగం లెసన్లో నుండి వర్క్షీట్ అనేది అసైన్మెంట్స్ ఇవ్వబడింది. ఇందులో 5 క్వశ్చన్స్ ఇవ్వబడినాయి. వాటిని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. డిఫైన్ ఫిష్ ఫార్మ్, చేపల పెంపక క్షేత్రంను నిర్వచింపుము.
శాస్త్రీయ పద్ధతిలో మేలైన యాజమాన్య పర్యవేక్షణలో చేపల పెంపకంకు సంబంధించిన వివిధ దశల చేపల పెంపకానికి అనువైన వివిధ రకాల చెరువుల సమూహంనే చేపల పెంపక క్షేత్రం అని అంటాం. రెండవది నేమ్ ఆఫ్ కాంపోనెంట్స్ పాండ్స్ ఆఫ్ ఫిష్ ఫార్మ్. చేపల పెంపక క్షేత్రంలో ఉండేటువంటి వివిధ దశలు. ముఖ్యంగా ప్రజనన కుంటలు, హ్యాచరీ కుంటలు, నర్సరీ కుంటలు, పోషణ కుంటలు, నిలువ కుంటలు ఈ విధంగా ఉంటాయి. అందులో దశల వారీగా చేపల యొక్క పరిమాణాన్ని బట్టి పెంపకం చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ టోపోగ్రఫీ. డిఫైన్ టోపోగ్రఫీ. నైసర్గిక స్వరూపంను నిర్వచింపుము. చేపల చెరువుల నిర్మాణానికి సమతలంగా లేదా బయటి ద్వారం వైపు స్వల్పంగా ఏటవాలుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని నైసర్గిక స్వరూపం అంటారు. ఎన్నుకున్నటువంటి స్థలం ఏటవాలుగా ఉండాలి. అలా ఉన్నట్టయితే చేపల పెంపకానికి అనువుగా ఉంటుంది. అంతేకాకుండా వరదల ప్రభావం నుండి నివారించడానికి నీటిని నిల్వ చేసేటువంటి గుణం ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఈ యొక్క ఏటవాలు తలంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఎన్నిక చేసుకుంటాం. దీని ద్వారా చేపల పెంపకానికి మొట్టమొదటి అంశం నైసర్గిక స్వరూపం అనేది చూస్తాం. ఎన్నిక చేయబడినటువంటి ప్రాంతం సమతలంగా ఉండి ఏటవాలు తలాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్నే నైసర్గిక స్వరూపంగా పరిగణిస్తాం. దాన్ని ట్రోపోగ్రఫీగా నిర్వచించబడుతుంది. ఫోర్త్ వన్, వాట్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ సూటబుల్ కన్స్ట్రక్టింగ్ పాండ్స్. చేపల పెంపక కుంటల నిర్మాణానికి ఏ రకమైన నేలలను ఉపయోగిస్తారు? ఫస్ట్ వన్, నల్లరేగడి నేలలు, బంకమట్టి నేలలు, ఓండ్రు నేలలు. ఈ రకమైనటువంటి నేలలు అనేటువంటివి చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి నేల లోపలనే చేపలను పెంపకం చేస్తారు, నిర్మాణం కొనసాగిస్తారు. ఇటువంటి నేల లోపల మంచి పోషక విలువల స్థాయి ఉంటుంది, వృక్ష జంతు ప్లవకాల స్థాయి అభివృద్ధి చెంది ఉంటుంది. ఇటువంటి నేలలను వ్యవసాయ రంగంలో కూడా ఉపయోగిస్తారు. ఇసుక నేలలు అనేటువంటివి చేపల పెంపకానికి ఉపయోగించబడదు. ఎందుకంటే ఇసుక నేలల్లో నీరు అనేది నిలవబడి ఉండదు కాబట్టి అటువంటి నేలలు చేపల పెంపకానికి అనుకూలంగా ఉండవు. కేవలం బంకమట్టి నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రుమట్టి నేలలు మాత్రమే చేపల పెంపకానికి, చేప కుంటల పెంపకానికి అనువైనవిగా చెప్పబడతాయి. ఫిఫ్త్ వన్, వాట్ ఆర్ ద డిపెండబుల్ సోర్సెస్ ఆఫ్ వాటర్ సప్లై ఫర్ ఫిష్ ఫార్మ్. నీటి లభ్యత కొరకు కొన్ని నీటి వనరులపైన ఆధారపడి చేపల పెంపక క్షేత్రంలో చేపలను పెంపకం కొనసాగిస్తారు. ముఖ్యంగా సరస్సులు, జలాశయాలు, నదులు, కాలువలు వీటి ఆధారంతో చేపల పెంపకంలో నీటిని వినియోగించుకొని చేపల పెంపకాన్ని కొనసాగిస్తారు. ఈ విధంగా సహజ వనరులైనటువంటి జలాశయాలు, నదులు, కాలువలలో ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకొని చేపల పెంపకాన్ని కొనసాగిస్తారు. ఈ చెప్పినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మళ్ళోసారి చెప్పినటువంటి
పాఠంలో సరిచూసుకోగలరు. థ్యాంక్ యూ.